కార్పొరేషన్ అప్పులంటే తెలియదు, నీకు గ్యారంటీ అప్పులంటే తెలియదు. ఒక పద్దుకు సమాధానం ఇచ్చినటువంటి లోక్సభ పద్దులు నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పినా, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోజు ఆర్థిక మేధావులు అంటున్నారు, 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలించినటువంటి పాపమే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పుల గురించి కూడా రాష్ట్ర శాసనసభలో బీజేపీ ఉపనాయకుడిగా నేను మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు నువ్వు వినకుంటే ఇప్పుడు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అయినటువంటి ప్రయత్నం చేయి. ఆదిలాబాద్ కు మంచి జరిగితే నీ కళ్ళెందుకు ఇంత మండుతున్నాయి? నువ్వు చెయ్యనటువంటి పనులు నేను చేస్తే సంతోషించాలా? ఆదిలాబాద్ కు మంచి జరిగిందని మరి మంచి చేసే విధంగా నీకున్నటువంటి అనుభవం ఏదన్నా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యి. పదే బ్రోకర్ అని, జోకర్ అని, అక్రమ సంబంధం అని అక్రమ సంబంధాలు పెట్టుకునే అవసరం నాకు లేదు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి, నేను వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాదు, ఆయన దగ్గరికి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి బాధ్యత నా మీద ఉన్నది. నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నీ విఘ్నతకే వదిలేద్దామనిపిస్తుంది, కానీ నీకు చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆధారాలతో సహా వస్తా. జోగురామన్న గారు, నేను పదే చెప్తున్నా, నువ్వు దిగజారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే, నేను దిగజారి మాట్లాడడం మొదలు పెడితే నీ ముఖమెక్కడ పెట్టుకుంటావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నేను హుందాగా మాట్లాడుతున్నా, వెనకబడ్డటువంటి నా ప్రాంతం అభివృద్ధి కావాలన్న ఒక తపనతోనున్నా. ఈ రోజు కోట జనాక కాంట్రాక్టర్ల పనులకు మాత్రమే బిల్లులు ఇప్పించాము. ఈ రోజు భూసేకరణ జరగక రైతులకు నీళ్లు రావాల్సినటువంటి ప్రాజెక్టు ఈ రోజు నీ కారణం వల్ల, నీ తప్పిదం వల్ల, నీ లాలూచి వల్ల, నీ లంచగొండి తనం వల్ల, నీ బ్రోకరిజం వల్ల ఈ రోజు కోట జనాక అర్ధాంతరంగా ఆగిపోయినది. ఈ ప్రభుత్వాన్ని ఒప్పించిన, ఇప్పటికే చేయాల్సినటువంటి పనులు చేసిన, మొన్ననే భూసేకరణ కొరకు నిధుల కొరకు అడిగినా నువ్వు చేయనటువంటి పనిని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు కలలు వెంటున్నావేమో, పాయల్ శంకర్ మీద లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నావేమో. నువ్వే అన్నావు కదా జోగురామన్న గారు, ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ వస్తుందా అని అన్నావు. అది ఎట్లా సాధ్యమవుతుంది అని అన్నావు. ఈ రోజు నేను నా ఆదిలాబాద్ ప్రజలిచ్చినటువంటి అవకాశం ద్వారా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి నా ఆదిలాబాద్ కు కావలసిన విషయాల మీద మాట్లాడించిన, కమిట్మెంట్ ఇప్పించిన తర్వాత పనులు పూర్తయ్యే విధంగా ఈ రోజు నేను ఎంబడిపడ్డా. సిగ్గుతో తలవంచుకోవాలా జోగురామన్న గారు? 2017లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఢిల్లీకి వెళ్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నేను మంజూరు చేసి తీసుకొస్తే 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు పైసలు విడుదల చేయని కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఆర్ఓబి కేంద్ర ప్రభుత్వం నుంచి 100% నిధులు మంజూరు చేయించుకొచ్చినా ఈ జూన్ లోపల ఆ పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నా. నువ్వు అసంపూర్తిగా కమిషన్లు తీసుకొని విడుదలబెట్టిన పనులను నేను పూర్తి చేస్తున్నా కదా. కనీసం ఆ విషయం చూసుకొనైనా నీకు సోయొత్తలేమో అనుకున్నా, కానీ ఇంత సోయి లేక మాట్లాడతామని, కేవలం రాజకీయ అక్కస్తోనే ఇంత విషయం కక్కుతామని నేనే రోజు కూడా ఊహించలేదు. రాజకీయాలలో హుందాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయి. బ్రోకర్ అన్నప్పుడు, జోకర్ అన్నప్పుడు, అక్రమ సంబంధం అన్నప్పుడు నీ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలు నీ గొంతు నింటేనే అర్థమవుతుంది. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నీ గొంతులో ఏ రకమైనటువంటి భయం ఉన్నదో నాకు అర్థమవుతా ఉంది. కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. వ్యక్తిగతంగా నేనే మాట్లాడాలనుకుంటే బ్రోకర్ అనే పదం తీరు, జోకర్ అనే పదం తీరు
అక్రమ సంబంధాల గురించి నేను మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలుగుతా. ఇప్పటికీ జోగు రామన్న గారికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మీకున్నటువంటి అనుభవాన్ని 4 సార్లు ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది కదా. ఒకసారి మంత్రి అయినావు, 10 ఏళ్లు అధికార పార్టీలో పనిచేసినావు. ఈ ఆదిలాబాద్ కు ఏమన్నా పనికొచ్చేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి. కానీ మంచి జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ చూసి విషం కక్కేటటువంటి సంస్కృతికి నువ్వు ఆపుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు. నువ్వు ఎంత విషం కక్కినా, ఎంత విష ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేసినా నేను అనుకున్నది సాధించేదాకా ఖచ్చితంగా నేను పనిచేస్తూనే ఉంటా. మీకు తెలవయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? మీకు తెలవదా ఫెడరల్ వ్యవస్థ గురించి? రాష్ట్రాల మధ్య, కేంద్రాల మధ్య, రాష్ట్రం మధ్య, నాయకుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, ఎంపీల మధ్య ప్రభుత్వానికి ఉండేటటువంటి సంబంధాలు తెలవయా? పిచ్చి పట్టినట్టు మీరు మాట్లాడినట్టే మిగతా వ్యవస్థ అంతా కూడా మాట్లాడాలా? మీకు ఉన్నట్టే అందరితో అక్రమ సంబంధాలు ఉండాలా? మీకున్నట్టే నాలుగు పనులు ఉండాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఏదో 4 గోడల మధ్య ఉండి మాట్లాడుకున్నామా? జోగురామన్న గారు 20,000 జనం ముందు మాట్లాడడం, నా ఆదిలాబాద్ కు కావలసిన విషయాలు అడిగినా, చేసిన విషయాలు చెప్పినా. అది ఒక తెలంగాణ సంస్కృతి. ఎవరైనా కొంత సాయం చేయడానికి ముందుకొస్తే గౌరవంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉందా? పాలసీల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పు చేసినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా అడగడమన అసెంబ్లీలో మాట్లాడుతున్నది నేనే కాదా? ఎన్నడన్నా జోగు రామన్న గారు ఈ తెలంగాణ శాసనసభలో నా ఆదిలాబాద్ కు ఇది కావాలని నోరిపినవా? నా ఆదిలాబాద్ ప్రజలు నీ గొంతును ఎప్పుడన్నా విన్నారా? నా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మాటలు ఎక్కడన్నా కనిపించినాయా? ఏ పిల్లాడినన్ను అడుగు, ఏ తల్లి